వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మనవేనంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. 2 ఏళ్ల ప్రజాపాలనపై ప్రజలెంతో సంతోషంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పార్టీ పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అమెరికా ట్రేడ్ డీల్ తో భారత్ కు పూర్తిగా నష్టం. ట్రంప్ ముందు నరేంద్ర మోడీ మోకరిల్లారు. భారతమాతను అమ్మేశారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన సంపూర్ణ లొంగుబాటిదంటూ అమెరికా ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ ముందు మోకరిల్లారంటూ ఎద్దేవా చేశారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. వ్యవసాయ, టెక్స్టైల్స్ రంగాలు పూర్తిగా నష్టపోతాయి. అమెరికా టారిఫ్లు 18% పెంచి మన టారిఫ్లు 0% కు తగ్గింప అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిలదీశారు. దేశంలో ఏ ప్రధాని ఇటువంటి నిర్ణయం తీసుకోలేదంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. అమెరికా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ తో తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ కు పూర్తిగా సరెండర్ అయ్యారంటూ పేర్కొన్నారు. మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా చెప్తుంది. మన డేటాను రక్షించుకునే పరిస్థితి లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రభావం మోడీపై ఉండొచ్చు. ఇది పూర్తిగా దేశ ప్రయోజనాలు దెబ్బతీయటమేనంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని పోల్స్ అన్ని ప్రకటించాయని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని గమనిస్తే సుమారు 90% పైగా స్థానాల్లో తమ పార్టీ ఆధిక్యం సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో అమలవుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఓటర్లు పట్టం కట్టారంటూ తెలిపారు. విద్య, వైద్యం, పేద ప్రజల అభ్యున్నతే తమ ప్రధాన లక్ష్యమంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. 2047 కల్లా $3 ట్రిలియన్ ఆర్థిక ప్రగతిని సాధించడమే తమ లక్ష్యం అంటూ మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ప్యూర్, రేర్, కోర్ అర్బన్, ఫెరీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని మరీ ముందుకు దూసుకుపోతున్నామంటూ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చేపడుతుందంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. స్విట్జర్లాండ్ కు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. గచ్చిబౌలిలో అత్యాధునిక హంగులతో కూడిన నూతన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించింది. భారత్ లో తన దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ రానున్న 2 ఏళ్లలో దాదాపు 3,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.